శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. నమస్కారం. వార్తా కిరణం వార్తలకి స్వాగతం. నా పేరు సుమలత. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. వైకాపా నేతలు పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నారా తీస్తాం పవన్ కళ్యాణ్. ఉరికి చాటుకునేందుకే జగన్ బల ప్రదర్శనలు వైఎస్ షర్మిల. గత ఎన్నికల్లో గెలిచింది కూటమి పార్టీలు కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మంత్రి లోకేష్. చంద్రబాబు మళ్లీ అప్పుల కోసం రాజ్యాంగం ఉల్లంఘన చేశారు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. డీటెయిల్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వం విజయవంతంగా ఏడాది పాలన పూర్తి చేసుకుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తాను ఎప్పుడు రాష్ట్రం బాగు కోసమే ఆలోచిస్తానని 2019లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం విధ్వంస పాలన చేసిందని తెలిపారు. ఏడాది పాలనపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు సమావేశంలో ఆయన మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ మానవ వనరుల అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారికి, అలాగే శ్రీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ కేంద్ర మంత్రి వర్యులందరికీ పేరు పేరున, అలాగే రాష్ట్ర మంత్రివర్యులకి పేరు పేరున, గెలిచిన పార్లమెంట్ సభ్యులకి, గౌరవ శాసన మండలి సభ్యులకి, శాసనసభ్యులకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అఖిల భారత సర్వీస్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులందరికీ, నియోజకవర్గ ప్రత్యేక అధికారులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మీరు ఇక్కడికి వచ్చేసినందుకు. ఈ సంవత్సరం మేము పూర్తి చేసుకోవటం చాలా కష్టాల మధ్య వచ్చాం. మేము చాలా ఒత్తిళ్ళ మధ్య ఒక 5 సంవత్సరాలు, ప్రత్యేకించి నేను 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాగుండాలని ఆకాంక్షించే వ్యక్తిని. వచ్చే గొడవలకి విభజన జరిగితే ఎలా అయిపోయిందో మనం చూస్తూ వచ్చాం. అందుకని ప్రత్యేకంగా నేను ఆంధ్రప్రదేశ్ బాగు కోసం నేను ఎప్పుడూ నిస్వార్థంగా చేసుకుంటూ వచ్చాను. 2014 నుంచి 2019, 2019 నుంచి 2024కి ప్రభుత్వం మారిన వెంటనే ఒక కన్స్ట్రక్టివ్ అప్రోచ్ నుంచి ఒక డిస్ట్రక్టివ్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రక్టివ్ గవర్నెన్స్ మొదలైంది. ఇది ప్రజాస్వామ్య హితాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆందోళన కలిగించింది. ఈరోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సాధించినవన్నీ చెప్పబోయే ముందు అసలు ఈ పరిస్థితికి ఎలా వచ్చాం, మీకు కూడా ముఖ్యంగా అధికారులు ఉన్నారు, గౌరవ శాసనసభ్యులు ఉన్నారు, ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకోవడం చాలా చాలా అవసరం. ఎందుకంటే మనం చాలా త్వరగా మర్చిపోతాం. మన మీద కూడా చాలా బాధ్యత ఉంది.
అవన్నిటినీ ఒకసారి గుర్తు తెచ్చుకొని మళ్ళీ మనం వచ్చే సంవత్సరానికి ఇంకెంత బాగా చేయగలం అన్న దానికోసం మీకు తెలియజేస్తున్నాను. మమ్మల్ని అందరినీ ఎంత ఇబ్బంది పెట్టారంటే, సగటు మనిషి దగ్గర నుంచి దేశం మొత్తం ఆయన ఆలోచనల్ని ఆదర్శంగా తీసుకొని పాలసీ మేకింగ్ అయ్యే ఒక కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది కారణంగా రాష్ట్రంలో నియంత పాలన సాగుతుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపుల కోసం వ్యవస్థలను నిర్వీర్యం చేసి శాంతి భద్రతలు అనే మాటకు అర్థమే లేకుండా చేశారని అన్నారు. చూపించకపోగా ఒక అసమర్థ పరిపాలన, ఒక నిరంకుశ పరిపాలన, అధికారం అంటే పోలీసుల చేతిలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు అనేటువంటి దిశగా అటువంటి ఒక పరిపాలన సాగుతుంది తప్ప ఇది గుడ్ గవర్నెన్సా? ఏం చేశారు మన గుడ్ గవర్నెన్స్ మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీ హోమ్ మినిస్టర్ ఎలా అయిపోయిందంటే ఒక చేతగాని దద్దమ్మలాగా అయిపోయింది. ఆమె చెప్తున్నారు, నా చేతిలో తుపాకులు లేవు, నాకు ఎవరు పోలీసులు లేరు అన్నట్టు. ఆమెకెందుకు? పోలీస్ అంతా కూడా లోకేష్ చేతులు నడుస్తూ ఉంటే హోమ్ మినిస్టర్ డమ్మీగా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రం ఆమెను పంపిస్తూ ఉంటారు. నిన్న చూశాను నేను, మానవత్వం లేదు అది ఇది అని మాట్లాడుతుంది. అసలు మీ మార్ఫింగ్లకి, మీ అబద్ధాలకి, మీరు చేసే ఎప్పటికప్పుడు మీ కుట్ర రాజకీయాలకి ఇదేనా అసలు పరిపాలన అంటే? చంద్రబాబు, ఇదేనా నువ్వు ఏదో 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే గొప్ప రాజకీయ జీవితం? నీ కొడుకుని తీసుకొచ్చి ఒక షాడో ముఖ్యమంత్రి వాడు ఈరోజు, నువ్వేమి లేవు, నువ్వు ఒక అసమర్థుల్లాగా మూలబడి ఉన్నావు. అదేవిధంగా ఇక నీ కొడుకు ఇష్టం వచ్చినట్టు, వాడికేమీ తెలియదు, ఓనమాలు కూడా రావు రాజకీయాల్లో. అందువల్ల తనకు తెలిసింది ఏంటంటే, నేను భయపెట్టేస్తే, అది కూడా భయం ఈయన పెట్టడం కాదు, ఆ పోలీసులు అధికారం అండగా చూసుకొని పోలీసుల చేతిలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ప్రతిపక్ష నేతలు ఎవరు మాట్లాడి మీ పరిపాలన బాగాలేదంటే తీసుకుపోవటం. అదేవిధంగా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ 1 ఇయర్లో ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఇంతవరకు స్వాతంత్రం వచ్చాక రాజకీయ చరిత్రలో, అంతకుముందు ఎక్కడో నిజాం టైంలో రజాకారుల ఉద్యమాల్లో మహిళల మీద అత్యాచారాలు దారుణంగా జరిగాయి అనేది మనం విన్నాము. బ్రిటిష్ హయాంలో అలాగే జరిగినాయి. ఎందుకంటే పోరాట వీరుల్ని వాళ్ళు ఆ విధంగానే ఆడవాళ్ళని చేర్చేవాళ్ళు. కానీ ఈరోజు ఇది ఒక ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య పరిపాలన అనుకొని మీరు అనుకుంటున్నారు, మేమైతే అనుకోవట్లేదు. ఈవీఎంల సాయంతో వచ్చినటువంటి దరిద్ర పరిపాలన మీది ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వంలో మీరు చేస్తుంది ఏంటంటే ఇదిగో ఇట్లాంటి అనాచారాలు. మీ పార్టీ వాళ్ళు ఏదో పని చేసినా సరే వాళ్ళకి ఏ విధమైన శిక్షలు లేవు. వాళ్ళు మహిళల్ని భయంకరంగా మరి మీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వ్యక్తిత్వ హననాన్ని చేస్తుంటే దానికి ఏ విధమైన శిక్షలు లేవు. కానీ సాక్షి మీడియాలో ఒక అనలిస్టు ఒక విషయాన్ని చెప్తూ దాన్ని మాట్లాడితే దాన్ని తీసుకెళ్ళి కొమ్మినేని గారికి అంటగట్టి అప్పటికప్పుడు ఆయన మీద కేసు పెట్టి తీసుకెళ్ళి, ఇదా మీ పరిపాలన? ఇది సుపరిపాలన అంటారా? మీరు నిజంగా నిజాయితీగా ఒప్పుకోండి, ఒక్క పాయింట్ అన్న నిజాయితీగా ఒప్పుకోండి అయ్యా మీ తండ్రి కొడుకులు. ఇక ఆ 3 ఆయన గురించి ఎందుకు మాట్లాడాలా? ఆ 3 ఆయన ఒక వేస్ట్ ఫెలో అనేది అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన అందుకే సనాతన వేషం వేసుకొని రాష్ట్రాలన్నీ తిరుగుతున్నట్టున్నాడు ఇక్కడేం చేయలేక. అందువల్ల ఇక ఆయన గురించి వేస్ట్ మాట్లాడటం కూడా వృధా. ఎందుకంటే ఆయనకు నాయకత్వ లక్షణాలు మొదటి నుంచి లేవు, ఎదిరించే తత్వం అస్సలు లేదు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో నిజంగా గెలిచింది రాష్ట్ర ప్రజలేనని మంత్రి నారా లోకేష్ అన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలనలో అప్పుల రాష్ట్రంగా మార్చిందని విమర్శించారు. వైకాపా హయాంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ఏడాది పాలనపై కూటమి ప్రభుత్వం అమరావతిలో సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడారు. రాజమండ్రి ఎంపీ గౌరవ పురంధేశ్వరి గారికి, ఈ సమావేశానికి విచ్చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. జూన్ 4వ తారీఖు నాడు రాష్ట్ర చరిత్రనే మార్చిన రోజు, ప్రజాస్వామ్యం గెలిచిన రోజు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం గొప్పతనం ఏంటో ప్రజలు చూపించిన రోజు. అందరూ కూటమి గెలిచింది, తెలుగుదేశం పార్టీ గెలిచింది, జనసేన పార్టీ గెలిచింది, లేదంటే భారతీయ జనతా పార్టీ గెలిచింది అంటున్నారు. కానీ గెలిచింది కూటమి పార్టీలు కాదు, గెలిచింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు.
94% స్ట్రైక్ రేట్. అంటే 175 స్థానాల్లో 124 స్థానాలు కూటమి కైవసం చేసుకుంది. ప్రజలు రికార్డు బద్దలు కొట్టారు, చరిత్ర తిరిగి రాశారు. ఇది ప్రజా విజయం. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు చెడ్డవారైతే చెడ్డ ఫలితాలు వస్తాయని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు. గత 5 ఏళ్ళ విధ్వంస పాలన మనందరం చూసాం. 10 లక్షల కోట్ల అప్పు చేశారు. ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా మార్చేశారు. ఒక కొత్త కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రాన్ని తరిమేసే పరిస్థితి మనందరం చూసాం. దేశంలో ఎక్కడైనా పెట్టుబడులు పెడతాం కానీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మటుకు మేము పెట్టుబడులు పెట్టమని ఆనాడు లూలు సంస్థ ఏకంగా బహిరంగంగా చెప్తాం జరిగింది. అలాంటి పరిస్థితిలో ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఒక్క రోడ్డు వేయలేదు, కనీసం రోడ్డు పైన ఉన్న గుంతలు కూడా ఆనాడు పూడ్చలేదు. ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. వరంలాగున్న డ్రిప్ ఇరిగేషన్ ఏకంగా ఇచ్చే సబ్సిడీ కూడా రద్దు చేశారు. ఇంకా వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి కాకుండా ముందల్నే జాతికి అంకితం చేసే సందర్భాలు మనం చూసాం. కప్పుడు నీళ్లు పోసి కుప్పంకు నీరు తీసుకొచ్చామని ఆనాటి పాలకులు అన్నారు. కడప స్టీల్ ప్లాంట్కి 2 సార్లు శంకుస్థాపన చేశారు. అక్కడ కనీసం ఒక్క ఇటుక కూడా పడలేదు. ఇంకా విశాఖపట్నంలో ఒక వ్యక్తి బతికేదానికి 700 కోట్లతో ఒక రాయల్ ప్యాలెస్ కట్టుకున్నారు తప్ప విశాఖ ఉక్కు గురించి కానీ అదేవిధంగా రైల్ జోన్ గురించి ఏనాడు మాట్లాడలేదు. 5 ఏళ్ళు అరాచక పాలన ప్రజలు చూశారు. ఏకంగా దళితుల్ని చంపి డోర్ డెలివరీలు చేసిన రోజులు ప్రజలు చూశారు. కోవిడ్ సమయంలో మాస్క్ అరిగినందుకు ఒక డాక్టర్ని ఎంత కిరాతకంగా చంపారో ప్రజలు చూశారు. అక్కని వేధించాడని కంప్లైంట్ చేసిన ఒక అమర్నాథ్ గౌడ్ని ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేసిన రోజులు ప్రజలు చూశారు. ప్రశ్నిస్తే లాఠీ దెబ్బలు, కేసులు, అరెస్టులు. ఇంకా విధ్వంస పాలనపై ప్రజలు తిరుగుబాటు చేశారు. అందుకే పెద్ద ఎత్తున కూటమిని ప్రజలు ఆశీర్వదించారు, దీవించారు. సుపరిపాలనలో మనం తొలి అడుగు వేశాం. 5 ఏళ్ళు రాష్ట్ర విధ్వంసం చేసిన వారు ఈరోజు ప్రజాప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నిస్తారు. వాళ్ళు నేను సూటిగా కొన్ని సమాధానాలు చెప్పదలుచుకున్నా. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఈరోజు ప్రశాంతంగా ఉంటున్నారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ముఖంలో చిరునవ్వు ఈరోజు కంపడుతుంది. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సంఘాలకు ప్రశ్నించే హక్కు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అందించింది. నియంత పాలన నుంచి ప్రజలకి నిజమైన స్వాతంత్రం ఈరోజు వచ్చింది. అది అన్ని సాధించామని కూటమి ప్రభుత్వం కాళ్ళు ఎగరేసుకుని తిరగట్లేదు. ఇంకా చేయాల్సిన చాలా పనులు మన ముందర ఉన్నాయి. గత పాలకులు 1000 రూపాయలు పెన్షన్ పెంచేదాకా ఏపీ ఎండీసీ తన ఖజానాని సంపదను మరోసారి తాకట్టు పెట్టిందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం మంగళవారం ₹500 కోట్లు అప్పు చేయడానికి వెళ్లిందనే విషయాన్ని ఆయన తెలిపారు. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వంపై బుగ్గన ధ్వజమెత్తారు. అప్పుదారులు అప్పు ఇవ్వడం జరిగింది. అంటే 9,000 వీళ్ళు అప్పు చేసేదానికి పోతే 3,489 కోట్లు మాత్రమే అప్పుదారులు బాండ్స్ ద్వారా అప్పు ఇవ్వడం జరిగింది. ఎవరికి? ఏపీఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థకు. అయితే సుపరిపాలనలో తొలి అడుగు ఎప్పుడు? నిన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సూచనలు ఇస్తూ ఇంతకు ముందు కూడా 1 సంవత్సరము కాలం అయిపోయినందుకు ఒక సందర్భంగా మీటింగ్లో ఆయన చెప్పడం జరిగిందనమాట. ఏమని విలేకరులు అడిగితే, ఆస్తులు తాకట్టు పెట్టడం లేదు, మద్యం ఆదాయము తాకట్టు పెట్టనే లేదు, మద్యం ఆదాయం తాకట్టు పెట్టనే లేదు, ఆస్తులు మాత్రము తాకట్టు పెట్టడం లేదు. మళ్ళీ దీన్ని ఏమంటారండి? అంటే ఇది ఆస్తి తాకట్టే కాకుండా ఇది ఇంకా చాలా పెద్ద తప్పిదం జరుగుతూ ఉంది. ఏమేదేనంటే
మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడు కూడా లేదు, ఈ ఏపీఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు చేసేదానికోసము ఆర్బీఐ డైరెక్ట్ డెబిట్ మ్యాండేట్ అని ఇవ్వడం జరిగింది. అంటే అర్థమేమి? ప్రతి రాష్ట్రానికి కూడా బ్యాంక్ ఖాతా ఎవరి దగ్గర ఉంటుంది? ఆర్బీఐ దగ్గర, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి, దేశానికి, రాష్ట్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉంటుందన్నమాట. ఎట్లయితే మనందరికి కూడా సేవింగ్స్ అకౌంటు, బ్యాంక్ అకౌంటు ఉంటుందో రాష్ట్రానికి ఆర్బీఐలో ఉంటుంది. ఈరోజు ఎటువంటి వెసులుబాటు ఇచ్చినారంటే, ఏ కారణం వలన ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు అంటూ కట్టలేకుంటే టైం లోపల, అంటే ఇప్పుడు ఈ నెల జూన్ లోపల 3,489 కోట్లు ఏదైతే అప్పు చేయడం జరిగిందో ఒక కంతు ఉంటుంది. ఆ కంతు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండిసి కట్టలేకుంటే అప్పుదారులు డైరెక్ట్గా రాష్ట్రానికి సంబంధించిన ఆర్బీఐలో ఉండే అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకునే దానికి వెసులుబాటు ఇచ్చినారు. నాకు తెలిసి ఎక్కడ చరిత్రలు ఇక్కడ లేదు, రాష్ట్ర చరిత్రలో అయితే లేనే లేదు, దేశ చరిత్రలో కూడా నాకు తెలిసి ఇటువంటి దాఖలాలు ఉండవని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఎంత అన్యాయం అండి! ఇప్పుడు దీనివల్ల మీరు చేస్తున్నదేమి? రాజ్యాంగ ఉల్లంఘన. రాజ్యాంగంలో 2003, 2004 ఆర్టికల్స్ ఏం చెప్తాయి? ఏ ఒక్క రూపాయి కానీ రాష్ట్ర ఖజానాలో నుంచి బయటకు తీసుకోవాలంటే అసెంబ్లీ, ఇప్పుడు అసెంబ్లీకి అంత ప్రాముఖ్యత ఎందుకు? పార్లమెంటుకు అంత ప్రాముఖ్యత ఎందుకు? ఎన్నో బాధ్యతల్లో భాగంగా రాష్ట్రంలో, దేశంలో ఉండే ప్రతి పౌరునికి సంబంధించిన ధనము కానీ వారి శ్రేయస్సు కానీ వాళ్ళ చేతిలో పెట్టడం జరుగుతుంది 5 సంవత్సరాల కాలపరిమితి. ఈరోజు 203 ఆర్టికల్ ప్రకారము ఏదైనా కానీ ఒక డిపార్ట్మెంట్కు డబ్బులు రావాలనంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఒకవేళ వాళ్ళు ఓట్ చేస్తేనే, సమ్మతం తెలిపితేనే ఇచ్చేదానికి ఉంటుంది. 204 ఆర్టికల్లో అప్రోప్రియేషన్, బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత చివరకు మొత్తము ఈ సంవత్సరానికి ఈ డబ్బులు పరిపాలన చేసేదానికి అవసరం అంటే 5 ఏళ్లు అధికారంలో ఉండి ఏ ఒక్కరోజు జనాల్లోకి రాని జగన్ ప్రస్తుతం ఉనికి చాటుకుని అందుకే పరామర్శల పేరుతో బల ప్రదర్శనలు చేస్తున్నారని పిసిసి అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. నెల్లూరులోని ఇందిరాభవన్ లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆమె హాజరయ్యారు. అధికారంలో ఉండగా కుంభకోణాలకు పాల్పడి ఓటమి పాలైన జగన్ జనంలోకి రావడం విడ్డూరంగా ఉందని షర్మిల విమర్శించారు. ఇది చాలా దురదృష్టకరము. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ సైడ్ బోర్డు మీద నిలబడి అభివాదం చేయడమే తప్పు. సైడ్ బోర్డు మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు. ఆ షేక్ హ్యాండ్ కోసమని ప్రజలు ఆయన మీద పడుతున్నారు. సెక్యూరిటీ కంట్రోల్ చేయడానికి కూడా కష్టం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్ ఇయ్యబోయిన సమయంలోనే, ఈ తోపులాట్లోనే, జనం ఆయన దగ్గరికి వచ్చే ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగింది. చాలా స్పష్టంగా ఆ మనిషి కారు కింద పడ్డాడు అన్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తున్నా కూడా దీన్ని ఒప్పుకోకుండా, వాళ్ళకు భరోసా కల్పించకుండా ఇది ఫేక్ అనడం చాలా చాలా దురదృష్టకరం. మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్రలు చేసినా ఈ మధ్య బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ ఒక్క రోజు ప్రజల దగ్గరికి రాలేదు. పూర్తి మద్యపాన నిషేధం అన్నారు. ఆ మద్యంలోనే పెద్ద కుంభకోణం చేశారు. 1 కాదు 2 కాదు, ప్రతి విషయంలోనూ ప్రజలకు మోసం చేశారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజల మధ్యలోకి వస్తున్నారు. అంటే ఏమిటి అర్థం? వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం జనాల మధ్య మేము లేకపోతే ప్రజలు మమ్మల్ని మర్చిపోతారు అని జన సమీకరణ చేసి మరి బల ప్రదర్శన చేసుకునే కార్యక్రమంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ యాత్ర తీసుకున్నా కూడా ఆఖరికి బెట్టింగ్ చేసిన వాడి విగ్రహానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడిగా వెళ్ళారు అంటే అది కూడా పర్మిషన్ 100 మందికి ఇస్తే ఈయన 1000 మందిని వేసుకొని వెళ్ళారు. మరి ఎందుకు అనుమతించారు? ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రధారులుగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన కుబేరా ఇటీవల విడుదలైన మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విజయోత్సవ వేడుకలకు అగ్రనటుడు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవిశ్రీ మాట్లాడుతూ చిరంజీవితో తనకు మంచి అనుభవం ఉందని తెలిపారు. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా ఇండస్ట్రీలోన
నా విజయాన్ని తన భుజాలపై వేసుకుని ప్రశంసించే ఏకైక వ్యక్తి చిరంజీవి అని దేవిశ్రీ అన్నారు. క్లాప్స్ కొట్టి ఒలికి క్లాప్స్, అరే కొట్టండి గట్టిగా. యా, సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఒక వ్యక్తి గురించి నేను చెప్పేసి దాని తర్వాత మిగతా నేను మాట్లాడతాను. ద వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. సార్, లవ్ యూ సార్. ఈరోజు అంటే ఒక 2 months, దీనికి ఒక చిన్న స్టోరీ చెప్పాలి సార్. ఒక 2 months కంటే డే అండ్ నైట్ వీ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్. అంటే ఫైనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, దాని తర్వాత ప్రింట్స్ చెక్కింగ్ కానీ, అండ్ వీ హ్యాడ్ I should also congratulate Shekhar garu and all the actors of the film for shooting the song, shooting the movie in 2 languages, which is a very hectic job. It's not easy. So re-recording chesi anta cheసిన టైంలో మాకు తెలుసు మాట 2 cuts అని. సో ఆబ్వియస్లీ అందరి పని డబుల్ అవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడమే కాకుండా మిగతా ప్రింట్స్కి సింక్ అయినా చూసుకోవడం, అన్నీ మిక్సింగ్ ఇస్ ట్వైస్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ ట్వైస్, సౌండ్ ఎఫెక్ట్స్ ఇస్ ట్వైస్. దో వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ పాన్ ఇండియన్ ఫిల్మ్స్, బట్ దిస్ వన్ ఈజ్ లైక్ రియల్లీ డబుల్ ది వర్క్. సో డే అండ్ నైట్ రన్ అయ్యి చేస్తూనే ఉన్నాం. చేసి దానివల్ల ఏంటంటే మిగతా దాని తర్వాత ఉండే కొన్ని కంపోజింగ్స్ కానీ ఇవన్నీ కూడా వీ హ్యాడ్ టు పుష్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దోస్ ప్రాజెక్ట్స్ ఆల్సో ఫర్ గివింగ్ మీ దట్ స్పేస్ టు వర్క్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. సో థ్యాంక్స్ ఆ డైరెక్టర్స్ అందరికీ, ఆ ప్రొడ్యూసర్ అందరూ నన్ను అర్థం చేసుకుని మాకు దీని మీద చేయడానికి టైం ఇచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. సో దానివల్ల అది అయిన వెంటనే మేము అలాగే నిద్రలేని రాత్రుల తర్వాత మళ్ళీ నిద్రలేని రాత్రులు మిగతా కంపోజింగ్స్కి మేము స్పెండ్ చేసినప్పుడు శేఖర్ గారు ఫోన్ చేశారు. దేవిలాగా అంటే ఎవ్రీవన్ ఈజ్ లైక్ రియలీ ఎక్సైటెడ్ దట్ ద మూవీ ఈజ్ అ బ్లాక్ బస్టర్. మీరు రావాలంటే సార్, కానీ ఇలా ఉంది సార్ పరిస్థితి అంటే ఆల్రెడీ ఐ పుష్డ్ కొంతమంది పని కదా, సో నేనే డేట్స్ ఇచ్చి అందరూ వచ్చేసారు అని. దెన్ హీ సెడ్ వన్ థింగ్, ఎలాగైనా చూడండి నైట్ అంతా ఏదైనా పని ఫినిష్ చేసి వస్తే బాగుంటుంది. శేఖర్ గారు జనరల్గా అంత ఎక్స్ప్రెస్ చేయరు, ఇదే ఫస్ట్ టైం అంత ఎక్స్ప్రెస్ చేసి నేను వింటాం. ఒక డైరెక్టర్ ఇంత ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నేను వెళ్ళి ఎక్స్ప్రెస్ చేయాలని ఒక ఎక్స్ప్రెషన్. దాని తర్వాత ఒకే మాట చెప్పారు, రేపు చిరంజీవి గారు వస్తున్నారు అని. నేనన్నా అయితే నేను వస్తున్నా. సో దట్స్ ద లవ్ వీ హ్యావ్ ఫర్ యూ సార్. అంటే ఏంటంటే సార్, ఇదంతా ఎందుకు చెప్పానంటే, నాకు బిగినింగ్ ఆఫ్ మై కెరియర్లో శంకర్ దాదా ఎంబీబీఎస్ అప్పుడు వాచ్ ఇచ్చారు, అరే ఇకపై నీ టైం చూడరా అని చెప్పి. అప్పుడైనా సరే, ఇప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే, అప్కమింగ్ ఉండైనా, కొత్త ఉండైనా, పెద్ద ఉండైనా, ఎంత పెద్ద ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అయినా దాన్ని తన భుజాల మీద వేసుకుని ఇది సూపర్ అని చెప్పే ఏకైక వ్యక్తి ఇండస్ట్రీ నుంచి అంటే మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఆల్వేస్ లవ్ యూ సార్, యూ ఆల్వేస్ బీన్ ద సేమ్. ఇంకా ఏంటి, నేను మా డాడీతో కలిసినప్పుడు చిన్నపిల్లలు స్కూల్ పిల్లలు అప్పుడు వచ్చి ఒక వాచ్ ఇచ్చారు నాకు కీబోర్డ్ వాచ్లని. అంటే ఐ డోంట్ నో హౌ యూ హ్యావ్ దట్ మెగ్నానిమస్ మెగా హార్ట్ సార్ టు ఆల్వేస్ షేర్ లవ్. అండ్ నాకు చిరంజీవి గారు అంటే, మనందరికీ చిరంజీవి గారు అంటే మెగాస్టార్ అన్నీ, బట్ నాకు చిరంజీవి గారు అంటే ఇట్స్ ప్యూర్ లవ్, ప్యూర్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఇస్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా అందరి తరపున, టీం అందరి తరపున లెట్స్ గివ్ ఎ హూ హా టు ద మెగాస్టార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ అకేషన్. మా సినిమానే పెద్ద బ్లాక్ బస్టర్ అంటే మీరు రావడం ఇంకా మెగా బ్లాక్ బస్టర్ ఇప్పుడు మాకు. థ్యాంక్ యూ సార్. దానివల్ల కథ అంతా చెప్పాను, అండ్ ఎలాగో కథ చెప్పాను కాబట్టి. రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కోసం మరొకసారి భూ సమీకరణ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒకే రకమైన రూల్స్ లో ల్యాండ్ పూలింగ్ చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఏపీ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి మీడియాకు వివరించారు. వెన్ ప్రాజెక్ట్ అండ్ డెవలపర్స్ అని విశాఖపట్నంలో ఒక భవన నిర్మాణ సంస్థ, వారి ఏదైతే కాంప్లెక్స్ నిర్మాణం చేస్తున్నారో దానికి అప్రోచ్ రోడ్ నిర్మాణంలో చిన్న ప్రభుత్వ భూమి అడ్డంగా ఉండటం మూలంగా 18 సెంట్లు 0.18775 ఏకర్స్ ప్రభుత్వాన్ని వారికి కల్వర్ట్ నిర్మాణం కోసం ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. 0.2650 ఏకర్స్ అంటే 26 సెంట్లు, 26.5 సెంట్లు. దాని విలువ 62,93,750 రూపాయలు ధరకి వారికి ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్వీపురం గ్రామంలోని సర్వే నెంబర్ 428-3లో 0.3 ఏకర్స్ మరియు 12.4 ఏకర్స్ అంటే మొత్తం 12.7 ఏకర్స్ కలుపుకుని మొత్తం 12.7 ఏకర్స్ ని టూరిజం, ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ విజయవాడ వారికి బదిలీ చేసేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తున్నాను. అదేవిధంగా సెప్కార్ప్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ వారు విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన అభివృద్ధి కార్యకలాపాల కోసం దాదాపు 5 ఎకరాల 4 సెంట్లని నెల్లూరు జిల్లా ముత్కూరు మండలం నెలటూరు గ్రామంలో 1,13,40,000 రూపాయలకి చెల్లింపుపై బదిలీ చేసేందుకు చేసిన రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం మండలం గూడెం గ్రామంలో సర్వే నెంబర్ 261
1C ఎకరం 70 సెంట్లని ప్రభుత్వ భూమిని SAPL పైప్ లైన్ రిసీవింగ్ టెర్మినల్ కొరకు కొత్త భవన నిర్మాణం కోసం CGM కన్స్ట్రక్షన్ గెయిల్ ఇండియా లిమిటెడ్ వారికి గతంలో జారీ చేయబడిన జియోకి రాటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి మార్కెట్ విలువ 1,44,808 రూపాయలు చెల్లింపుపై బదిలీ చేసేందుకు చేసిన ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా గండికోట గ్రామం వద్ద ఓబ్రాయ్ రిసార్ట్స్ వారికి ఒక రిసార్ట్స్ నిర్మాణం కోసం 50 ఎకరాలని కేటాయించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి చర్చకు వచ్చినప్పుడు ఈ గండికోట ప్రాంతంలో ప్రభుత్వ భూమి చాలా ఎక్కువ ఎక్స్టెంట్ ఉన్న విషయం కేబినెట్లో చర్చించడం జరిగింది. ఆ ఏరియా మొత్తాన్ని కూడా టూరిజం డెవలప్ చేసే విధంగా రిసార్ట్స్ కానివ్వండి, లేకపోతే ఇంకేదన్నా టూరిజం గేమ్స్ కానివ్వండి, అన్ని విధాలా కూడా దాన్ని డెవలప్ చేసే విధంగా దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి.